హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైఎల్ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. డ్రాగన్ బ్లడ్ ట్రీ ఇదొక ప్రపంచంలో వింత చెట్టు అనే చెప్పాలి. మనుషులకు ఎలా అయితే దెబ్బ తగిలినప్పుడు రక్తం బయటికి వస్తుందో, ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ యొక్క ఏ భాగంలో కట్ చేసినా కానీ మనుషుల రక్తంలాగే దీని ద్రవం ఎర్రగా కనిపిస్తుంది. ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా అన్న నిజాలు చాలామందికి తెలియదు. ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ యొక్క చెట్టు బెరడుని మనం కట్ చేసినప్పుడు దీని యొక్క ద్రవం మనుషుల రక్తంలాగే కారుతూ ఉంటుంది. ఈ చెట్టు యొక్క కాండాన్ని మనం కట్ చేసినప్పుడు ఎందుకు బ్లడ్ లాంటి ద్రవం వస్తుంది, వాటి నిజాలేంటి, ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి, మరి వీటిని కట్ చేస్తే రక్తం లాంటి ద్రవమే ఎందుకు వస్తుందన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్. ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి డ్రాకెనా సిన్నాబారి, మరి దీన్నే డేంజరస్ బ్లడ్ ట్రీ అని కూడా పిలుస్తారు. మనకి ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీలు అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే ఫ్రెండ్, అరేబియా సముద్రానికి మయోన్ అనే తీరం దగ్గరలో సుకుత్రా అనే చిన్న దీవుల సమూహంలో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఈ చెట్లు అనేవి ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ చెట్టుకి చాలా స్పెషాలిటీ ఉంది. ఇది నిటారుగా పుట్టగొడుగు లేదా గొడుగు ఆకారంతో కలిగి ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. అంతేకాదండి, ఈ చెట్టు యొక్క కొమ్మల చివరన చిగురిస్తాయి ఆకులనేవి. ఈ డ్రాగన్ బ్లడ్ చెట్లు అనేవి అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎక్కువ తేమ, వేడి ఉన్న ప్రాంతాలలో మాత్రమే పెరగగలవు. ఈ డ్రాగన్ చెట్టుని గనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కొమ్మలు చివరన ప్రతి కొమ్మ 2 కొమ్మలుగా విడిపోయి పెరుగుతాయి. దీని మీద సూర్యకిరణాలు పడినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. డ్రాగన్ ట్రీ యొక్క వేర్లు, దీని యొక్క కొమ్మలు రెండు చాలా మందంగా, దృఢంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క వేర్లను కట్ చేసి రీసెర్చ్ చేసినప్పుడు ఏ చెట్టుకి లేని విధంగా అధిక మొత్తంలో రెజిన్ ద్రవాలు దీనికి ఉండడం వల్లనే ఈ చెట్టుని ఇలా కట్ చేస్తే ఎర్రటి ద్రవం అనేది బయటపడుతుంది. ఈ రెజిన్ ద్రవాలు అనేవి గమ్ లాంటి జిగురు పదార్థాన్ని కలిగి ఉండడం వల్లనే ఇది కట్ చేసిన వెంటనే ఎర్రటి ద్రవం అనేది బయటికి వస్తుంది. ఇది చూడడానికి మనిషి రక్తంతో పోలి ఉంటుంది. అందుకే దీన్ని డేంజరస్ బ్లడ్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఈ డ్రాగన్ ట్రీ యొక్క జీవితకాలం 650 సంవత్సరాలు. ఈ డ్రాగన్ ట్రీలు 33 నుంచి 60 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. వెడల్పు 20 అడుగుల వరకు కలిగి ఉంటాయి. విచిత్రమైన ఈ చెట్టు యొక్క ఆకులు అనేవి 3 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి రాలిపోతాయి. ఇక ఈ చెట్టు యొక్క కాయలను చూసినట్లయితే బెర్రీస్లా ఉంటాయి. ఎన్నో విచిత్ర లక్షణాలున్న ఈ చెట్టు ప్రస్తుతం అంతరించిపోయే చెట్ల జాబితాలో కూడా ఒకటిగా ఉంది. మొదట ఆకుపచ్చ రంగులో, తర్వాత నారింజ రంగులో అభివృద్ధి చెందుతాయి దీని ఫ్రూట్స్ అనేవి. ఈ పండ్లను అక్కడ నివసించే పశువులు ఆహారంగా ఉపయోగించుకుంటాయి. ఇక పువ్వుల విషయానికి వస్తే మార్చి నెలలోనే పూస్తాయి వీటి యొక్క పువ్వులు. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్. ఈ పువ్వులు కూడా కొమ్మల చివరన పూస్తాయి. ఈ డ్రాగన్ బ్లడ్ ట్రీ అనేది ఆస్పరాగస్ ఫ్యామిలీకి చెందింది. డ్రాగన్ బ్లడ్ ట్రీ నుంచి వచ్చే ద్రవాన్ని జ్వరంగా, నోటిపూత, అల్సర్, పేగు వంటి వ్యాధులకు నయం చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ చెట్టు నుంచి ఏర్పడిన రెజిన్ ద్రవాలతో లిప్స్టిక్ వంటి కాస్మెటిక్ ప్రోడక్ట్లను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. డ్రాగన్ బ్లడ్ ట్రీ వాస్తవాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.